హైదరాబాద్లోని మెడిసిటీ మెడికల్ కాలేజ్లో గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత 3 ఏళ్లుగా మెడికోలు గంజాయి వాడుతున్నట్లు తెలంగాణ ఈగల్ టీం గుర్తించింది. 100 మంది మెడికోలు గంజాయికి బానిసైనట్లు షాకింగ్ నిజాలు బయటపెట్టింది. సీనియర్ విద్యార్థులే జూనియర్లకు గంజాయి అలవాటు చేసి వారితో గంజాయిని తెప్పించుకుంటున్నారని ఈగల్ టీం వెల్లడించింది. గతేడాది కాలంగా 32 మంది మెడికోలు వరుసగా గంజాయి తీసుకుంటున్నారని తెలిపింది. ఈ కేసులో మరో కీలక వ్యక్తి జరీనా బానుని కూడా ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. ఇప్పటి నుంచి కాలేజెస్ లో అటు సర్ప్రైజ్ చెకింగ్స్ ఉంటాయంటున్న సిఐ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. రీసెంట్గా ఒక మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి విద్యార్థులు మెడికల్ కాలేజ్కి సంబంధించి ఆవరణలో గంజాయి వాడుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. మొత్తం 32 మందికి గంజాయి సప్లై అయినట్టు కూడా గుర్తించి అందులో 9 మందికి పాజిటివ్ వచ్చినట్టు నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మనతో పాటు నార్కోటిక్ బ్యూరో సిఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఇది ఎలా డిటెక్ట్ అయింది? మాకు ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఒక డ్రగ్ పెడ్లర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు అర్ఫత్ అహ్మద్ ఖాన్. అతను బొల్లారం రెసిడెన్సీ. అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను ఇంట్రాగేషన్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే మెడ్సిటీ కాలేజ్కి సంబంధించిన మెడికో స్టూడెంట్స్ ఒక 32 మెంబర్స్ అతని దగ్గర గాంజా పర్చేజ్ చేసి కన్జ్యూమ్ చేస్తారని తెలిసింది. అందులో భాగంగా వాళ్ళ స్టూడెంట్స్ని కొంతమందిని పిలిచి టెస్ట్ చేయక 9 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్ అడ్మిట్ కమ్మని సజెస్ట్ చేయడం జరిగింది. మరియు వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో మరియు కాలేజ్ యాజమాన్యం సమక్షంలో అందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ అర్ఫత్ అనే వ్యక్తి బీదర్ వెళ్ళి జరీనా బానా అనే ఆమె దగ్గర పెద్ద ఎత్తున గాంజా పర్చేజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి తన రెగ్యులర్ కస్టమర్స్కి అమ్ముతున్నాడని తెలిసింది. మేము ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ జరీనా బాన్ని లంగరోజ్ దగ్గర అప్రెంషన్ చేయడం జరిగింది. ఆమె దగ్గర ఒక 4 కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది. ఆమెని ఇంట్రాగేషన్లో మాకు తెలిసింది ఏంటంటే మన హైదరాబాద్ సిటీ నుంచే ఒక 51 మెంబర్స్ పెడ్లర్స్ ఆమె దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళి గాంజా పర్చేజ్ చేసి తీసుకురావడం జరుగుతుందని మాకు ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఆమె బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తే 1.5 crores టర్న్ ఓవర్ పర్ యానం ఉన్నది. ఇవన్నీ వెరిఫై చేయాల్సింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో స్టూడెంట్స్ గంజాయి వాడుతుండ్రు. కాలేజీకి ఎప్పుడు కూడా అనుమానం రాలేదా? అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళకి కానీ మీరు వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్న సందర్భంలో ఏమంటున్నారు? అంటే మేము రెగ్యులర్గా అన్ని కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నుంచి మేము సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరుగుతుంది కొన్ని కాలేజెస్లో కానీ ఎక్కడైనా. ఇన్ కేసు డ్రగ్స్ యూరిన్ టెస్ట్లో కనుక పాజిటివ్ వస్తే మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మెడికల్ కాలేజ్లో ఇప్పుడు 32 మందికి గుర్తించమంటున్నారు. మొత్తం అఫ్రాజ్ ఎంతమందికి ఈ మెడిసిస్ మెడికల్ కాలేజ్లో కస్టమర్స్ ఉన్నారు ఆయనకి? అంటే మాకు తెలిసిన ఇన్వెస్టిగేషన్లో అయితే ఈ 32 మంది పేర్లు వచ్చినాయి. తదుపరి ఇన్వెస్టిగేషన్లో ఏమైనా బయటపడితే మేము చెప్తాం. అంటే ఇంకా 84 మందికి ఇచ్చాడు అని చెప్పేసి కూడా ప్రెస్ నోట్లు. అంటే ఆ 84 మెంబర్స్ సివిలియన్స్ వేరే వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మేము అప్రెంషన్ చేసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చారు, మెడికోలే గంజాయి వాడుతూ పట్టుబడ్డారు. మిగతా వారికి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంది నార్కోటిక్ బ్యూరో? అంటే ఇప్పుడు వాళ్ళందరికీ మేము కౌన్సిలింగ్ ఇన్ పేరెంట్స్ అండ్ కాలేజ్ యాజమాన్యం సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మా దృష్టిలో కన్జ్యూమర్ అంటే విక్టిమ్ కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో డిడక్షన్ పంపించడం జరిగింది. మేము ఇక్కడి నుంచి ఎక్కడైనా మాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే విల్ ఫాలో ది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. అయితే మెడికోలు డ్రగ్స్ వాడుతూ గంజాయి వాడుతూ పట్టుబడడంతో అందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. 2 అమ్మాయిలు కూడా ఉన్నారు అందులో. వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి డీఅడిక్షన్ సెంటర్కి పంపించామని చెప్తున్నారు. ఎవరైనా ఇలాంటి గంజాయి డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి గత కొన్ని నెలలుగా నార్కోటిక్ బ్యూరో అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తుంది. అందులో భాగంగానే రెగ్యులర్ చెకప్లో ఈ వ్యవహారం అంతా బయటపడింది. దీనికి సంబంధించి అఫ్రత్ జరీనాను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అవసరమైతే వారిని కస్టడీకి తీసుకొని విచారించి మరింత లోతుగా వీటి మూలాల వరకు కూడా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.